మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి మీకు షుగర్ వచ్చింది అని తెలుసుకోవడానికి ప్రారంభ లక్షణాలు మనం దాని ద్వారా ఈజీగా ఎట్లా తెలుసుకోవాలి? So good. So I think back to what you said, education. So symptoms of diabetes కొంచెం tricky ఉంటాయి. So symptoms mainly are constant గా దాహం, వాటర్ తాగుతూనే ఉంటారు. సో కాన్స్టెంట్ దాహం is one symptom. Second is constant urination. సో బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే కిడ్నీస్ క్యాన్ రీటైన్ గ్లూకోజ్, సో గ్లూకోజ్ వెళ్ళిపోతుంది యూరిన్ నుంచి. సో కాన్స్టెంట్ urination plus nightలో 3-4 times if they're getting up, they have to be alert. So constant daham, constant urination, very tired, constant tired అవుతారు, పని చేసిన పని నార్మల్ చేసిన పని చేయలేరు. ఫెటీగ్, వెయిట్ లాస్, ఎందుకంటే గ్లూకోజ్ యూరిన్లో పోతే గ్లూకోజ్ క్యాలరీస్ కదా, సో వెయిట్ లాస్. సో దోస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ థింగ్స్. ది అదర్ థింగ్స్ ఆర్ ఒకసారి విజన్ అప్పుడప్పుడు పోతుంది. ఏంటంటే ఆ టైం ఈ సిమ్టమ్స్ వచ్చేసరికి బ్లడ్ షుగర్స్ ఆల్రెడీ ఆర్ మోర్ దెన్ 200, 180 is what is our renal threshold. So 180-200 పోతాయి ఆల్రెడీ, బట్ అట్లీస్ట్ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ గెట్ టెస్టెడ్. దట్స్ వన్ థింగ్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.